మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఆపరేషన్ తెలంగాణ అంటే ఆపరేషన్ అంటే కడుపులో గడ్డ అయిందా కోసి గడ్డ తీస్తారా కాదు. ఇది ఎలక్షన్ సంబంధించినటువంటి బీజేపీ కాంగ్రెస్ దీనికి సంబంధించినటువంటి స్టెప్స్ ఎలా ఉన్నాయనేది మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో పెద్దలారా మిత్రులారా, ఈ విషయాన్ని నేను కంటిన్యూ చేస్తాను. సబ్జెక్ట్ మీ దృష్టికి తీసుకొస్తాను. మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి. సో బీజేపీ స్టైలు కాంగ్రెస్ స్టైల్ వేరుగా ఉంటుంది. సో బీజేపీ మేము అధికారంలోకి వస్తామని, కాంగ్రెస్ మేము అధికారాన్ని నిలబెట్టుకుంటాం అనేది ఇలా తెలంగాణ రాష్ట్రం వినపడతా ఉంది. సో బీజేపీ తెలంగాణ మిషన్ ఏంటంటే కంప్యూటరీకరణ పేరుతోని నడుస్తూ ఉంది. దాంతో పాటు అమిత్ షా నేతృత్వం వహిస్తూ ఉన్నాడు ఆ టీంకి. దాంతో పాటుగా రెండవది దిగ్గజ ఏజెన్సీలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్, బీహార్లో ఏదైతే ఉందో అభిష్టా కానివ్వండి, జార్వీ సంస్థ కానివ్వండి. అభిష్టా అనేది ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ చెప్పారు. అమిత్ షా నేతృత్వంలో జార్వీస్ అనే సంస్థ, అసోసియేషన్ ఆఫ్ బ్రిలియంట్ మైండ్స్, బిఎల్ సంతోష్, వీళ్ళు అమిత్ షా సంబంధించినటువంటి కేంద్రంగా పనిచేస్తూ ఉంటాయి. ఇవి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ప్రభుత్వానికి సంబంధించిన అమిత్ షాకి వాళ్ళకి సంబంధించినటువంటి స్ట్రాటజీస్ వెళ్తూ ఉంటుంటాయి. ఈ జార్వీస్ వాళ్ళు అంటే పక్కా బిజినెస్ క్లాస్ ఏజెన్సీ ఇది. సో సైలెంట్గా మోడ్రన్గా పనిచేస్తుంది. అదేవిధంగా ఓటర్ల మానసిక స్థితిని, అంటే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి సంబంధించి వీళ్ళు ఫోన్లు చేస్తుంటారు, కలుస్తూ ఉంటుంటారు, ఆ విధంగా ముందుకెళ్తారు. సో ఇందులో సంఘటిత రంగం, అసంఘటిత రంగం, గ్రామీణ పేదలు, మధ్యతరగతి, రిచ్ వీళ్ళందరినీ కూడా మాట్లాడుతుంటారు, ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు, సర్వేలు చేస్తూ ఉంటారు, రిపోర్ట్స్ చేస్తూ ఉంటారు. ఇది పరిస్థితి జార్వీస్ వాళ్ళది. ఇక ఏబిఎం అంటే సోషల్ మీడియా. ఏబిఎం వాళ్ళు సోషల్ మీడియా, డిజిటల్ మీడియా. సో ఎవరైనా పార్టీకి సంబంధించి, బీజేపీకి సంబంధించి కౌంటర్ వేస్తే అటాక్ కౌంటర్లు వేయటం, అది ఢిల్లీ కేంద్రంగా అదే దాని పరిస్థితిని బట్టి వస్తూ ఉంటుంటాయి. తెలంగాణ స్టేట్ రాజ్యాధికారానికి సంబంధించింది కాబట్టి. ఇంకా బూత్కు సంబంధించినటువంటి ఇది కూడా ఉంటుంది వీళ్ళకి. మొదటి నుంచి ఉన్నది బూత్, ఏ పార్టీలో ఏ బూత్లో ఏ పార్టీ వీక్గా ఉంది, ఏ పార్టీ బలంగా ఉంది, మన స్టాండ్ ఏంది, 2018లో 2023లో మనకి ఓట్లు పెరగపోవడానికి కారణాలు ఏంది, ఇవన్నీ దాని ద్వారా తెలుసుకుంటారు. ఇక పెద్ద ఎత్తున కాల్ సెంటర్స్ ఉన్నాయి, సర్వేలు చేస్తుంటారు. ఇక ఫోన్లు చేస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ చేస్తుంటారు. ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఎన్ని కసరత్తులు చేస్తుంది. సరళ యాప్ బీజేపీ కమిటీల పని విధానం ఇది. బీజేపీ కమిటీల పని విధానానికి సరళ యాప్ పనిచేస్తుంది. సో ఎవరెట్లా పనిచేస్తున్నారో అవన్నీ అప్డేట్ అయి ఉంటాయి. ప్రభావశాలి వ్యక్తుల జాబితా, ఒక ఎమ్మెల్యే సెగ్మెంట్ తీసుకుని అందులో 50 నుంచి 100 మంది యూట్యూబర్స్ కానీ, డాక్టర్లు, లాయర్లు, రిటైర్డ్ అధికారులు, సోషల్ వర్కర్లు, ఎన్జిఓలు, వ్యాపారస్తులు, సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తుల్ని ఐడెంటిఫై చేస్తారు. సో వాళ్ళ జాబితా రెడీ చేసి పెడతారు. ఆ 50 మందిని 100 మందిని వాళ్ళ వైపు మళ్ళించుకునే కార్యక్రమం అయితే బీజేపీ ఇప్పటిదాకా చేసుకుంటూ వస్తుందనేది ఈ సందర్భంగా నేను తెలియదు. ఇది మనకు పైన అనిపించేది హిందుత్వ, ముస్లిం ఓటర్సు, ఇక 370 ఆర్టికల్, ఇంకా రకరకాల సబ్జెక్టులు ఇంకా అదనంగా ఉంటాయి. ఇక ఇది పరిస్థితి తెలంగాణలో. కాంగ్రెస్కి సంబంధించి వచ్చినప్పుడు కాంగ్రెస్ కూడా కంప్యూటర్ సిస్టమ్, సోషల్ మీడియాలు ఉన్నాయి. హైదరాబాద్ని 3 భాగాలు చేసింది. అంటే 4 కోట్ల జనాభా ఉంటే 1,12,00,000 మంది హైదరాబాద్ కేంద్రంగా ఉన్నారు కాబట్టి దాన్ని హైదరాబాదు, సైబరాబాదు, శంషాబాద్ పేరుతోని చేస్తూ ఉంది. 3 గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ల పేరుతోని. దాంతో పాటు ఏఐని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ని అభివృద్ధి చేస్తామని చెప్పి కాంగ్రెస్ చెప్తా ఉంది. సో యూనివర్సిటీస్కి సంబంధించి అనేక ఎర్త్ యూనివర్సిటీ దగ్గర నుంచి స్కిల్ డెవలప్మెంటు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి సంబంధించిన యూనివర్సిటీస్ పెడుతూ ఆ విధంగా ఉంది. క్రీడా ప్రాంగణాలు నిర్మిస్తూ ఉంది. దాంతోపాటు అంతర్జాతీయ సంబంధాల స్థాయిలో నగరాలను కూడా కొన్ని తీర్చిదిద్దటం, అదేవిధంగా ఆ స్థాయి క్రీడా ప్రాంగణాలు నిర్మించే కార్యక్రమం చేస్తుంది. అదేవిధంగా మూసీ నదికి సంబంధించి హైడ్రా పేరుతోని కూల్చివేతలు చేపడుతుంది. నాళాల మీద చెరువులు ఇల్లులు కట్టారు. అది గత పాలకుల యొక్క, కాంగ్రెస్ కూడా ఉంది, గత పాలకులు కాంగ్రెస్, తెలుగుదేశం, బీఆర్ఎస్ పాలకుల వైఫల్యాలవి. ఇక నదీ తీర ప్రాంతాలను కరకట్టలు కట్టడం, టూరిజం స్పాట్స్ చేయటం, ఆ విధంగా డెవలప్మెంట్ చేయడం, సిటీలను డెవలప్ చేసే కార్యక్రమం చేస్తూ ఉంది. అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయటం, పట్టణాల్లో ఉన్నటువంటి నీటి కొరత ఉన్న చోట శుద్ధి చేసి మళ్ళీ అవి వాడుకునేందుకు చేసే కార్యక్రమాలు చేస్తుంది. ఇప్పటికే చెప్పినట్టుగా జిహెచ్ఎంసీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 3 భాగాలు చేస్తూ ఉంది. హైదరాబాద్, శంషాబాద్, సైబరాబాద్ పేరుతోని. సో అదొక భాగం. ఇక స్థానిక అధికారులకి, స్థానిక కమిటీలకు అప్పచెప్పే కార్యక్రమం చేస్తుంది. రోడ్లు, నీరు, డ్రైన్లు, కరెంటు, ఇతర లోకల్ పని చేపించే కార్యక్రమం అది పురమాయిస్తుంది.
సో, ఇక దాంతోని పాటుగా ఏదైతే ఉన్నదో సంక్షేమ పథకాలు, మహిళలకి సన్నబియ్యం, రేషన్ బియ్యం ఏదైతే సన్నబియ్యం ఇయ్యటం, అదేవిధంగా మహిళలకి ఫ్రీ బస్సు, పెన్షన్లు, దాంతోని పాటు 200 యూనిట్ ఉచిత కరెంటు, ఇట్లా కొన్ని స్కీమ్స్ చేస్తున్నాయి. అదేవిధంగా క్షేత్రస్థాయిలో సరుకు సంబంధించినటువంటి కార్యక్రమాలున్నాయి. సో, ఏదున్నా కాంగ్రెసు ఇప్పుడు బీజేపీ అనుసరించే స్థాయికి వెళ్ళాలంటే ఇంకా 1, 2 దశాబ్దాలు పట్టిద్దో, 4 దశాబ్దాలు పట్టిద్దో మనం చెప్పలేం. సో, సాంప్రదాయ ఓట్ బ్యాంకు హస్తం గుర్తుని నమ్ముకొని కాంగ్రెస్ జర్నీ చేస్తుంది. బీఆర్ఎస్ 28% ఓట్ బ్యాంక్ ఉందని ఎన్నికల తర్వాత చెప్పాడు కేటీఆర్. అది 25%, 22% పడిపోయిందని చెప్పేసి నేను చాలామంది ఇతర పార్టీ లీడర్లతో మాట్లాడిన సందర్భాల్లో వాళ్ళు నాతో అన్న మాటలు. సో, తెలంగాణ రాష్ట్రంలో ఓనుగా అయితే రావడానికైతే బీజేపీ లేదు. బీజేపీ, టీఆర్ఎస్ పొత్తులో ముందుకెళ్తే తప్ప. సో, అట్లా చూస్తే ఓట్ బ్యాంక్ రాజకీయాల పరంగా చూస్తే మాత్రం బీజేపీ సెకండ్ లీడ్‌లో ఉన్నా మరి వాళ్ళు ఓన్‌గా కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది. దేశంలో బీజేపీ అధికారంలో ఉంది. 2 కూటముల మధ్యనే దేశవ్యాప్తంగా గొడవలు జరుగుతా ఉన్నాయి. గొడవలు మీన్స్ అనేక రకాల సంఘటనలు జరుగుతా ఉన్నాయి. సో, ఆ రెండిటి పాత్ర లేకుండా దేశంలో ఏ సంఘటన జరగదని చెప్పక తప్పదు. సో, బీఆర్ఎస్ పాత్ర మరి చూడాలి ఏం జరుగుతాది. నాకు బీజేపీ వాళ్ళు కలిసినప్పుడు కవిత కేసు అప్పుడు గానీ, లేకపోతే సందర్భాల్లో బీజేపీని కలిశారనేది. ప్రతి బిల్లుకు సంబంధించి వచ్చినప్పుడు బీజేపీని మద్దతిచ్చినటువంటి సందర్భాన్ని మనం బీఆర్ఎస్ చూస్తా ఉన్నాం. ఎందుకంటే 100 బిల్లులు పెడితే 100 బిల్లులు 99 కాదు 100కు 100 బిల్లులు పార్లమెంట్‌లో పెట్టిన బిల్లుల్ని బీఆర్ఎస్ మద్దతిచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. బీసీలకు సంబంధించి వచ్చినప్పుడు ఈ 3 పార్టీలు ఒకటే. బీసీలు 42% రిజర్వేషన్‌కి సంబంధించి వచ్చినప్పుడు ఆధిపత్య వర్గాలకే కొమ్ము కాస్తున్నాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌కి వచ్చినప్పుడు మాత్రం రాష్ట్రంలో ఈ 3 పార్టీలతో పాటు ఇతర పార్టీలు అన్నీ కలిసి అసలు ముందు ఎగేసుకొని పోయి సంతకాలు చేసి వచ్చినాయి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌కి సంబంధించి. సో, ఆ స్టెప్స్‌ని బట్టి ఎవరైనా చెప్తారు. బీసీ రిజర్వేషన్‌కి సంబంధించి అయితే ఎందుకు వెనకడుగేస్తున్నారు, తొక్కేస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ అంటే ఎగేసుకొని ఎందుకు ముందు పోయి సంతకాలు చేసి వచ్చారు. ఎవరు ఆల్ఫా, బీట్ కూడా ఎవరు ఎప్పుడు సంతకాలు చేసినవి కూడా లిస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌కి సంబంధించి ఎగేసుకొని పోయి. సో, అర్థమవుతుంది ఏ వర్గ ప్రయోజనాల కోసం, ఏ శ్రామిక వర్గ, ఏ పేద వర్గాల, ఏ తక్కువ కులాల, ఏ కింది కులాల, ఈ అణిచివేయబడ్డ కులాల కోసం ఎవరెంత పనిచేస్తున్నారనేది చరిత్ర రికార్డెడ్ అయి ఉంటది. నాకంటే ముందోళ్ళు 5 దశాబ్దాలుగా పనిచేస్తున్నారు. నేనున్నా, నా తర్వాత కూడా ఉంటది. సో, ఇది కూడా ప్రధానమైనటువంటి ఎజెండా కాను. దీంతో పాటు సామాజిక సమీకరణలు, సో అభివృద్ధి, స్టెబిలిటీ, రాష్ట్రాన్ని అప్పుల నుంచి బయటికి తీసుకురావటం, సంక్షేమ పథకాలు, అదేవిధంగా వాళ్ళు ఇచ్చే వాగ్దానాలు, సో ఇవన్నీ ముడిపడి ఉంటాయి. దీంతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేల అవినీతిలు అవి చాలా కీలక పాత్ర పోషించబోతున్నాయి. సో, ప్రజలు అందుకోసం స్వయంగా ఇండిపెండెంట్‌గా ప్రజలు తమ కొరకు తాము ఏర్పరచుకొని తాము నడుపుకునేది అంటారు. వాలంటీర్‌గా ఓట్లేసినాడు, ఓటుకు నోటు తీసుకోకుండా ఉన్నాడు. ఈ రాజకీయ పార్టీల ఆటలు సాగవు. ఈ పప్పులు వాళ్ళ పప్పులు ఉడకవు. పొలిటికల్ పార్టీల పప్పులు ఉడకవు. సో, ఏదైనా నవనిర్మాణానికి, రాష్ట్రం, దేశం నవనిర్మాణానికి ఆ వైపుగా అడుగులు వేయాల్సిన అవసరం అవుతుంది. రాజకీయ పార్టీలు పెట్టినప్పుడు రాజకీయాలు ఒకటి చేస్తాడు ఆ పార్టీ ప్రయోజనం కోసం. సో, ఇది పరిస్థితి. నేను డిస్క్రిప్షన్ ఇన్బాక్స్‌లో మరింత సమాచారం కూడా రాస్తాను. సో, పెద్దలారా, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయండి అని తెలియజేస్తూ. సో, ఇది పరిస్థితి తెలంగాణ రాజకీయాలకు సంబంధించి. మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయండి అని తెలియజేస్తూ. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ప్రధానమైంది బీజేపీ, కాంగ్రెస్ నడుస్తుంది. బీఆర్ఎస్ మరి పొత్తు ఎవరితోని పెట్టుకోబోతుంది, ఇండిపెండెంట్‌గా వెళ్తుందా, కాలం నిర్ణయించాలి. ఇలా మున్సిపల్ ఎన్నికలు కూడా దగ్గర పడతా ఉన్నాయి. జీహెచ్ఎంసీకి సంబంధించి అక్కడ 1,10,00,000 ఓట్లు. హైదరాబాద్, ఖమ్మం ఓట్లు కూడా ఉన్నాయి. ఖమ్మం అనుకోండి, ఖమ్మం టౌన్‌కి సంబంధించి 2,00,000 ఓట్లు ఉంటాయి. సో, వరంగల్‌కి సంబంధించి కూడా 10,00,000 ఓట్లు. 12, 13 లక్షలు అంటే అక్కడ ఒక 1,12,00,000 అంటే 1,25,00,000 ఓట్లు. 4 కోట్ల జనాభాలో 1,25,00,000 ఓట్లకు సంబంధించిన ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. సో, ఇది పరిస్థితి. పెద్దలారా, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ. ఈ 1,25,00,000 అనేది పాపులేషన్ ఇదిగా చెప్పినట్టుగా భావించండి. ఖమ్మం అంటే 2,00,000 ఓట్లు ఉంటాయి, 5,00,000 జనాభా ఉంటుంది. వరంగల్‌కి సంబంధించి 10,00,000 పాపులేషన్ ఉంటుంది. సుమారుగా 5-6 లక్షల ఓట్లు ఉండొచ్చు. 1,12,00,000 అనేది పాపులేషన్ హైదరాబాద్ సిటీకి సంబంధించింది. మళ్ళీ అది కాకుండా బయట నుంచి వలసపోయినోళ్ళు, అక్కడ ఓట్లు లేనోళ్ళు అదనం. సో, కాబట్టి ఆడ 1,12,00,000 కాదు, 1,50,00,000 మంది ఉన్నారన్న ఆశ్చర్యం లేదు. మళ్ళీ హాస్పిటల్ పేరుతో చాలా రోజులు అక్కడ ఉన్నవాళ్ళని అందరూ మనం లెక్కేయలేం. సో, అది పరిస్థితి. పెద్దలారా, మిత్రులారా నిరంతరం ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది, ఐటీ హబ్స్ ఉన్నాయి, ఫార్మా రంగం ఉంది. ఈ నిరంతరం అప్పయనం చేసేటోళ్ళు అది వేరే, మళ్ళీ అది వేరే లెక్క. సో, అందుకోసం 1,50,00,000 మంది అక్కడనే హైదరాబాద్కి సెంటర్ పాయింట్‌గా నడుస్తూ ఉంది. సో, రాష్ట్ర రాజకీయాలు, యూనియన్ టెరిటరీ, కేంద్రపాలిత ప్రాంతం చేస్తామంటే
తెలంగాణ ప్రజలంతా యావత్ సమాజం సీరియస్‌గా దాని మీద ఉన్నది. ఎవరంటే వాళ్ళ సంగతి చూద్దాం అన్నట్టుగా హైదరాబాద్ అనేది తెలంగాణలో అంతర్భాగం. 100కి 60, 70% హైదరాబాద్ కేంద్రంగా ఆదాయం వస్తుంది. గ్రామీణ ప్రాంతం నుంచి వ్యవసాయ రంగం నుంచి కొద్దిగా ఆదాయం వస్తున్నా ఎక్కువ అక్కడి నుంచే వస్తుంది. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా తెలంగాణ రాకముందు నుంచి, లేకపోతే తెలంగాణ సాయుధ పోరాటం జరక్కముందు నుంచి, లేకపోతే నిజామాల పరిపాలన దగ్గర నుంచి, బ్రిటిష్ వాళ్ళ పరిపాలన దగ్గర నుంచి, మొఘలాయుల పరిపాలన దగ్గర నుంచి, అంతకుముందు నుంచి క్రీస్తు శకం నుంచి, క్రీస్తు పూర్వం నుంచి హైదరాబాదు చాలా కాలంగా నగరం అది. సో, అందుకోసం అది ఇన్నర్ భాగం అది. తెలంగాణ, ఆంధ్ర కలవటానికి, ఏర్పడటానికి ముందు నుంచి కూడా హైదరాబాద్ సంస్థానం పేరుతో పిలువబడేది. సో, ఇది పరిస్థితి. ఇవి రాజకీయాలు. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ పెద్దలారా.